గౌరమ్మ పార్వతీ ప్రతిరూపము. అనకాపల్లిలో గౌరమ్మ దేవాలయం మెయిన్ రోడ్డులో ఉన్నది. ఇది కుంచా వారి వీధి కాబట్టి కుంచా గౌరమ్మ దేవాలయం అని వ్యవహరిస్తుంటారు. మొదట గౌరమ్మ 1811 సంవత్సరలో అనగా ఇప్పటికీ 5 తరాల వెనుక పుట్టినది. ఈమె కుంచావారి ఏది ఇంటిలో అద్దం బరిణను కూలగొట్టి మీ ఇంట గౌరీ పార్వతిగా పుడతాను అని చెప్పినది. వెంటనే కుంచావారు గౌరీ పార్వతి ఈ విధంగా మన ఇంట ఈ విధంగా పుడతానని చెప్పడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావించి అందరికీ ఆ వార్తను తెలిపి తమ బంధువులందరినీ పిలిచి ఆ రోజే పెద్ద పండుగ చేసుకున్నారు. కొన్ని నెలల తరువాత కుంచావారి ఇంట పైడి బొమ్మ లాంటి పాప వెలిసింది. తన ముద్దు ముద్దు మాటలతో మంచి పనులతో అందరినీ ఆకర్షించేది. నిత్యం శివుని ఆరాధిస్తూ అంటీరిని ఆ విధంగా ఆరాధించమని చెప్పుండేది. అయితే ఆ పాప కొంతకాలమే బ్రతికి తరువాత మరణించినది. ఆనాటి నుండి కుంచావారు ఆమెను గౌరమ్మ భావించి ఆరాధిస్తారు. దేవాలయంలో 2 పూటలా డప్పవాయిద్యాలతో మేలుకొలుపు పాడి కొబ్బరికాయ, అరటి పండ్లు, చనిమిడి, వడపప్పు నైవేద్యంగా పెడతారు. ఈ గౌరమ్మ మొదట కాపు కులస్థుల ఇంటిలో వెలసింది కాబట్టి ఈమెను కాపులు ఎక్కువగా ఆరాధిస్తారు. తరువాత గవరనాయుడు, ఇతర కులస్థులు కూడా ఈమెను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ గౌరమ్మను దీపావళి ముందు శనివారం నిలుపుతారు. డిసెంబరులో అనగా మార్గశిరమాసం మొదటి వారంలో అమ్మవారిని అనుపుతారు. ఆనాడు పెద్ద సంబరం జరిపిస్తారు. శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం నాయంత్రం 6 గంటల వరకు గౌరమ్మను ఊరంతా త్రిప్పి మంగళ వాయిద్యాలతో ఊరేగించిన తరువాత కొంతమంది పేరంటాళ్లు అమ్మవారిని అనువుతారు. అమ్మవారిని అనుపుతామని మొక్కువాళ్లు అమ్మవారిని అనుపుతారు. అనుపు అనగా అమ్మవారి ప్రతిమను 3 సార్లు నీటిలో ముంచి తీసుకువస్తారు. అమ్మవారిని నీటిలో ముంచే ముందు గౌరమ్మ ముఖం రంగు చెరిపివేస్తారు. ఈ అణువు కార్యక్రమం పూర్తి అయిన తరువాత అమ్మవారిని యథావిధిగా రంగులు వేసి అలంకరిస్తారు. గౌరమ్మ సంబరాన్ని అనకాపల్లి ప్రజలు పోటీలు పడి మరీ జరిపిస్తారు. కుంచావారి వీతి గౌరమ్మ, వేల్పుల ఏది గౌరమ్మ, గవరపాలెం గౌరమ్మ అని 3 వీధులలోనూ అవతరించిన గౌరమ్మ అనకాపల్చుకుంటుంది. కుంచావారి గౌరమ్మ సంబరాన్ని పీల. వెంకట జగన్నాథ నాయుడుగారు జరిపించేవారు. అతను గవర నాయుడు కులానికి చెందినవాడు. ప్రస్తుతం ఆలయ ధర్మకర్తగా కుంచా నూకరాజు వ్యవహరిస్తున్నారు. కుంచా చిన్నయ్య, సాంబయ్య మొదలగు కార్యకర్తలుగా ఉన్నారు. అమ్మవారిని అనేకమంది భక్తులు సేవిస్తుంటారు. తన సేవ చేస్తూ మధ్యలో మానివేసిన పాండ్రి సత్యారావు అనే భక్తుడి అమ్మవారు జుట్టు పట్టుకుని తన దేవాలయానికి తీనుకువచ్చిందట. వెంటనే అతడు లెంపలేసుకుని నేను మామూలుగా వస్తాను, బంగారు శతమానాలు నీకు చేయిస్తాను అని చెప్పి అమ్మవారిని శరణు వేడుకున్నాడట. అప్పటినుండి గౌరమ్మను తన కుటుంబ సభ్యులంతా నిత్యం సేవించుకుంటారు.